హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా? వర్తమాన్ కాల్, భూత్కాల్, భవిష్యత్ కాల్లో ఏ విధంగా వాడాలి అనేది నేర్చుకుందాం। అతను నవ్వుతున్నాడు। ఇన్ హిందీ వహ హస్ రహా హై। అతను అంటే వహ, నవ్వుతున్నాడు అంటే హస్ రహా హై। నవ్వటాన్ని హిందీలో హస్నా అంటారు। నవ్వు అంటే హసి, నవ్వు అంటే తెలుగులో, హిందీలో దాన్ని హసి అంటారు। అతను నవ్వుతున్నాడు। ఇన్ హిందీ వహ హస్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లాఫింగ్। అతను నవ్వాడు అంటే ఇది భూత్కాల్, నవ్వేశాడు। అతను నవ్వాడు। ఇన్ హిందీ ఉస్నే హసా। హసా అంటే నవ్వాడు అని। అతను నవ్వాడు। ఇన్ హిందీ ఉస్నే హసా। ఇన్ ఇంగ్లీష్ హీ లాఫ్డ్। అతను నవ్వుతాడు, ఇంకా నవ్వలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్। అతను నవ్వుతాడు। ఇన్ హిందీ వహ హసేగా। నవ్వుతాడు అంటే హసేగా అనేది వస్తుంది। అతను నవ్వుతాడు। ఇన్ హిందీ వహ హసేగా। ఇన్ ఇంగ్లీష్ హీ విల్ లాఫ్। వాళ్ళు నవ్వుతున్నారు। ఇన్ హిందీ వహ హస్ రహే హై। వాళ్ళు అంటే వే, నవ్వుతున్నారు అంటే హస్ రహే హై। వాళ్ళు నవ్వుతున్నాడు, వాళ్ళు నవ్వుతున్నారు। ఇన్ హిందీ వే హస్ రహే హై। ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ లాఫింగ్। వాళ్ళు నవ్వారు అంటే నవ్వేశారు, అయిపోయింది అక్కడ క్రియ। వాళ్ళు నవ్వారు। ఇన్ హిందీ ఉన్హోనే హసా, లేదంటే వే హసే వస్తుంది। వాళ్ళు నవ్వారు। ఇన్ హిందీ ఉన్హోనే హసా। ఇన్ ఇంగ్లీష్ దే లాఫ్డ్। వాళ్ళు నవ్వుతారు, ఇది ఫ్యూచర్ టెన్స్। వాళ్ళు నవ్వుతారు। ఇన్ హిందీ వే హసేంగే। నవ్వుతారు అంటే హసేంగే, వాళ్ళు నవ్వుతారు। ఇన్ హిందీ వే హసేంగే। ఇన్ ఇంగ్లీష్ దే విల్ లాఫ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।